తుంగతుర్తి తీర్పు. ఇది కేవలం గెలుపోటముల కథ కాదు, ప్రజల తీర్పు అనే భాషను అర్థం చేసుకునే ప్రయత్నం. వాళ్లేం చెప్పారు, అంతకన్నా ముఖ్యంగా ఎందుకు అలా చెప్పారు, దీని వెనక ఉన్న కారణాలను ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం. ఇదే తుంగతుర్తి నియోజకవర్గం. చూశారు కదా, పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడిన ప్రాంతం. ఇక్కడి నేల, ఇక్కడి నీరే ప్రజల జీవనాధారం. వాళ్ల జీవితాలు ఈ భూమితోనే ముడిపడి ఉన్నాయి. 51,094. ఈ సంఖ్యను గుర్తుంచుకోండి. ఇది కేవలం ఒక అంకె కాదు, ఇది మార్పు ఎంత బలంగా కోరుకున్నారో చెప్పే ఒక సంకేతం. ఓటర్లు చాలా స్పష్టంగా, చాలా గట్టిగా తమ తీర్పునిచ్చారు. ఫలితంలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఎవరు గెలిచారో స్పష్టంగా ఉంది. కాని అసలు కథ అది కాదు. అసలు ప్రశ్న, ఎందుకు ఇలా జరిగింది? ఈ విశ్లేషణ ఆ ప్రశ్నకు సమాధానం వెతికే ఒక ప్రయత్నం. ఏ ఎన్నికల ఫలితాన్ని అర్థం చేసుకోవాలన్నా ముందుగా మనం ఆ నేల స్వభావాన్ని, అక్కడ ప్రజల జీవన వాస్తవాలను అర్థం చేసుకోవాలి. అప్పుడే మనకు పూర్తి చిత్రం కనిపిస్తుంది. తుంగతుర్తి సామాజిక స్వరూపాన్ని చూస్తే ఇది ప్రధానంగా గ్రామీణ ప్రాంతం, ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, ఎస్సీ జనాభాలో సుమారు 60-68% మాదిగ సామాజిక వర్గానికి చెందినవారే. అంటే దీనర్థమేంటి? ఎస్సీ సంక్షేమం, గ్రామీణ అవసరాలే ఇక్కడి రాజకీయాలను శాసిస్తాయి. 2023లో పోలింగ్ శాతం దాదాపు 88. ఆలోచించండి, ఇంత భారీ పోలింగ్ దేనికి సంకేతం? మార్పు కోసం ఓటర్లు ఎంత చైతన్యంతో ఉన్నారో, ఎంత బలంగా ప్రేరేపించబడ్డారో ఇది మనకు స్పష్టంగా చూపిస్తోంది. సరే, ఇప్పుడు నేరుగా అంకెల దగ్గరికి వెళదాం. ఎందుకంటే ఈ అంకెలు అబద్ధం చెప్పవో. ఓటర్లు పంపిన సంకేతాలను ఇవి మన ముందు నిలబెడతాయి. ముందుగా 2018 ఫలితాలను గమనిద్దాం. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య తేడా కేవలం 1847 ఓట్లు. చాలా స్వల్ప తేడా కదా? దాదాపు నువ్వా నేనా అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇది రాబోయే పెద్ద మార్పుకు ఒక నాంది పలికింది. ఇప్పుడు 2023 ఫలితాలను చూడండి. పూర్తి భిన్నమైన చిత్రం. కాంగ్రెస్ ఓట్ల శాతం ఏకంగా 57.5% పెరిగితే బీఆర్ఎస్ 35% లోపుకి పడిపోయింది. ఈ మార్పు యొక్క తీవ్రతను ఈ నంబర్లు మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి. అంటే క్లుప్తంగా చెప్పాలంటే, కాంగ్రెస్ వైపు సుమారు 13% ఓట్లు బదిలీ అయ్యాయి. 5 ఏళ్ల క్రితం ఉన్న చిన్న ఓటమి కాస్త 51,000కు పైగా ఓట్ల భారీ విజయంగా మారిపోయింది. ఇదొక భూకంపంలాంటి మార్పు. సరే, ఈ అంకెలు మనకొక కథ చెప్పాయి. కాని ఆ కథ వెనుక ఉన్న అసలు కారణాలేంటి? వాటిని ఇప్పుడు విశ్లేషిద్దాం. మన ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఒక గొంతుక. ప్రతి పౌరుడి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ వారి అభిప్రాయాన్ని బాధ్యతాయుతంగా చెప్పే స్వేచ్ఛను మన రాజ్యాంగం మనకిచ్చింది. ఆ గొంతుకిక్కడ ఏం చెప్పిందో విందాం. ఈ ఫలితాన్ని నిర్దేశించిన మొదటి అతి ముఖ్యమైన అంశం కుల సమీకరణాలు. నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న మాదిగ సామాజిక వర్గం ఓట్లను కాంగ్రెస్ పార్టీ తమ మాదిగ అభ్యర్థి ద్వారా చాలా విజయవంతంగా ఏకీకృతం చేయగలిగింది. ఇది చాలా కీలకమైన వ్యూహం. ఇక రెండో అంశం సంక్షేమ కథనం. ఇక్కడ 2 భిన్నమైన కథలు పోటీపడ్డాయి. ఒకవైపు బీఆర్ఎస్ తాము గతంలో చేసిన పనులు, ముఖ్యంగా దళిత బంధు పథకం గురించి చెప్పింది. మరోవైపు కాంగ్రెస్ కొత్త హామీలతో పాటు బీఆర్ఎస్ నెరవేర్చని హాస్టల్ స్టైఫండ్లు, కొత్త ఇళ్ల వంటి పాత వాగ్దానాలను ప్రజల ముందు పెట్టింది. ఇది గత ప్రదర్శన వర్సెస్ భవిష్యత్ వాగ్దానం అనే ఒక శక్తివంతమైన పోరును సృష్టించింది. దళిత బంధు పథకం అమలులో జాప్యం కేవలం ఒక పాలసీ సమస్యగా మిగిలిపోలేదు. అది ప్రజల భావోద్వేగాలను తాకింది. 10 లక్షల వాగ్దానం జీవితాన్ని మార్చేదే. కాని ఆలస్యమైన వాగ్దానం నీరుగారిన ఆశతో సమానం అని ప్రజలు భావించారు. అలాగే హాస్టల్ విద్యార్థులకు బిల్లులు చెల్లించకపోవడం కూడా తీవ్రమైన ఆగ్రహానికి కారణమైంది. మా పిల్లలకు నిన్నటి సంక్షేమ కబుర్లు కాదు, ఇవాళ్ల కావాల్సిన స్టైఫండ్లు ముఖ్యం అన్నది యువత, వారి కుటుంబాల ఆవేదనగా మారింది. ఈ ఒక్క చిన్న సమస్య ఎంత పెద్ద ప్రభావం చూపిందో మనమిక్కడ చూడొచ్చు. కాబట్టి ఈ ఓటమికి మూలాలను పరిశీలిస్తే 15 ఏళ్ల పాలనపై ఉన్న బలమైన వ్యతిరేకత, కాంగ్రెస్ విజయవంతంగా చేసిన కుల సమీకరణాలు, ఇంకా నిలిచిపోయిన సంక్షేమ పథకాలపై ప్రజల్లో పెరిగిన ఆగ్రహం, ఈ 3 అంశాలు కలిసి ఈ భారీ తీర్పును నిర్దేశించాయి. గతాన్ని విశ్లేషించడం పూర్తయింది. మరి భవిష్యత్తు మాటేంటి? కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి ఎలా పొందాలి?
దీనికొక స్పష్టమైన డేటా ఆధారిత వ్యూహం, ఒక రోడ్ మ్యాప్ అవసరం. ఇప్పుడు అదేంటో చూద్దాం. నియోజకవర్గంలో నమ్మకాన్ని, సంస్థాగత బలాన్ని తిరిగి నిర్మించాలంటే ఈ 4 స్తంభాలపై దృష్టిపెట్టాలి. కనిపించే కార్యాచరణ, మాదిగ సామాజిక వర్గంతో వ్యూహాత్మక సంబంధాలు, కథనాన్ని పూర్తిగా మార్చడం, మరియు క్షేత్రస్థాయిలో కేడర్ను పునరుజ్జీవింపజేయడం. చూడండి, ఏ వ్యూహంలోనైనా 2 రకాల నిర్ణయాలుంటాయి. ఒకటి స్ట్రాటజిక్, అంటే దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం తీసుకునేవి, ఉదాహరణకు అభ్యర్థిని మార్చడం. రెండోది ఆపరేషనల్, అంటే తక్షణమే చేయాల్సిన పనులు, ఉదాహరణకు సంక్షేమ పథకాలను వేగవంతం చేయడం. రెండూ ముఖ్యమే. ఒక విషయం గుర్తుంచుకోవాలి, పరిపాలన అంటే ఇచ్చిన హామీలు కాదు, నిలబెట్టుకున్న హామీలు. కాబట్టి పునరుద్ధరణకు మొదటి అడుగు మాటలతో కాదు, చేతలతో మొదలవ్వాలి. పెండింగ్లో ఉన్న పనులను, బకాయిలను వెంటనే పూర్తి చేయడమే సరైన మార్గం. ఈ విశ్లేషణ కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితం కాదు. ఇది పరిపాలన, నమ్మకం అనే పెద్ద సూత్రాలకు సంబంధించింది. ప్రజలతో నమ్మకాన్ని పెంచుకోవాలంటే వాళ్ల వ్యక్తిగత సమాచారాన్ని గౌరవించడం చాలా ముఖ్యం. మన దేశ డిపిడిపి చట్టం కూడా పౌరుల సమ్మతికి, వారి డేటా గోప్యతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. అసలైన రాజకీయ వ్యూహం అంటే ఏంటో తెలుసా? ఎన్నికల్లో గెలవడం కాదు, ప్రతి పౌరుడికి నా గొంతు వింటున్నారు, నన్ను గౌరవిస్తున్నారు, నాకోసం పనిచేస్తున్నారు అనే భరోసాను కలిగించే ఒక వ్యవస్థను నిర్మించడం. అదే అత్యున్నత వ్యూహం. ఎన్నికలు అంటే ప్రజలు, నాయకుల మధ్య జరిగే ఒక సంభాషణ. తుంగతుర్తి ప్రజలు తమ తీర్పు ద్వారా మాట్లాడారు. ఇప్పుడు అసలైన ప్రశ్న ఒక్కటే, ఆ మాటల్ని నిజంగా ఎవరు వింటున్నారు? ఇది కేవలం తుంగతుర్తికి సంబంధించిన ప్రశ్న కాదు, మన ప్రజాస్వామ్య జవాబ్దారిత్వానికి సంబంధించిన ప్రశ్న. మీరు ప్రజల కేంద్రీకృత నాయకుడుగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనుకుంటే, blueprintstrategies.ai ని mgr@blueprintstrategies.ai వద్ద సంప్రదించండి, లేదా 08042041602కు కాల్ చేయండి. పర్పస్ బియాండ్ పాలిటిక్స్.